నాయన ఇట్టి దినములో ఇంకా మమ్మల్ని సజీవులుగా నేను స్తుతించే వాక్యం ఇచ్చాను. మీకు వందనములు దేవా. ఇదిగో తండ్రి, మరి వాక్యం చెప్తున్నదా దేవా, నీ ఆత్మతో నింపి మా అందరితో మాట్లాడము. నీ మాట ఎంత గొప్పదో మీరుదో తండ్రి. ఈ బలమైన మాటలతో నాయన మమ్మల్ని బలపరిచి నడిపించమని, ఈ వాక్యం పట్ల నాయన మీరే ఆశీర్వదించమని దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. హల్లెలూయా. 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 చేతుల ఆరాధన, చేతులు ఎత్తి హల్లెలూయా. హల్లెలూయా. దేవాతి దేవుడు మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. అందరూ క్షేమంగా ఉన్నారమ్మా? క్షేమంగా ఉన్నారు కదా? ఒంటరిగా ఉన్నాము, అందరం కూడా క్షేమంగా ఉన్నాము. హల్లెలూయా. మరి అందరం తలవంచినట్లయితే ప్రార్థించుకుందాం. దేవాతి దేవుడు మనతో మాట్లాడుతున్నాను. ఎవరికి వారికి నాతో మాట్లాడమని పడుతున్నాం. స్తోత్రం 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 స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాయన. సర్వమెరిగిన వాయసయా మీకే లెక్కలేని స్తుతి స్తోత్రములు నాయన. హృదయాంతరంగా పరిశోధించిన వాడు నీవే కనుక తండ్రి, నాతోనూ మాతోనూ మాట్లాడమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. ఒట్టి వాడిని నన్ను నిలబెట్టుకుని తండ్రి, మాట్లాడుతున్న విధానానికి స్తోత్రములయ్యా. నన్ను బోరగా వాడుకోమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. నీ ప్రజలకు అర్థమయ్యే విధంగా తండ్రి నీవేం మాట్లాడమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. నీవు మాట్లాడిన ప్రతి మాట కూడా తండ్రి మా హృదయమైన పలక మీద భద్రపరచుకునే కృపను దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయము దయచేయైనా, సహాయము దయచేయ తండ్రి. వేవేల దూతలు స్తుతిస్తున్నాయనైనా, అయినప్పటికీ తండ్రి నీ మాటకి మేము ఇంకనూ లోబడలేకపోతున్నామేమో, మీ మాటకు లోబడలేక ఇంకనూ తిరుగుతున్నామేమో నాయన. ఒక్కసారి మాతో మాట్లాడైనా, నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి నాయనా. నీవు మాట్లాడితే మా జీవితాలు మారుతాయి. ఒక్కసారి మాట్లాడినైనా అడుగుదాం. ఎవరికి వారం నోరు తెరిచి అడుగుదాం. ఎందుకంటే దేవాదేవుడు అంటున్నాడు, నీవు మాట్లాడమని అడిగితే నేను నీతో మాట్లాడగలుగుతాను. అడుగుదాం. స్తోత్రము తండ్రి, మాట్లాడైనా, నాతో మాట్లాడనైనా, నీ బిడ్డలమైనా మాతో మాట్లాడమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. ఇంకా తండ్రి అయినా మీ చిత్తానికినైనా లోబడిన వారుగా ఉన్నాను నేను. ఒక్కసారి మాతో మాట్లాడయ్యా. నేను ఒక్కసారి మాట్లాడితేనైనా అనేక మంది మారుమూల స్వర్గాలు, ఒక్కసారి మాట్లాడితే అనేక మంది మీ వైపు నడిచేస్తాను. మేము ఇంకనూ మీ వైపు నడవలేకపోవచ్చున్నాము. మాతో మాట్లాడయ్యా, మాట్లాడుతండ్రి. మమ్మల్ని అందరినీ సిద్ధపరచుండగా తండ్రి సాతానానికి గండివీలు లేకుండా నాయన మీ యొక్క అధికారం మా మధ్యలో నిలబెట్టండి. మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 5వ అధ్యాయము 23వ వచనం. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు ఆవు దేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతానాభివృద్ధి కలుగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి విరోధులకు? ఈ రోజు ఈ లోకంలో మనకి ఎవరు మా విరోధులు? మనకు మనమే. పక్కన వారే విరోధులము, శత్రువులు. అయితే అంతకన్నా ముందే వాక్యం ఏం చెప్తా తెలుసా? ఐగుప్తు దేశంలోకి వచ్చినటువంటి యాకోబు. యాకోబు మనకందరికీ తెలుసు. ఎవరమ్మా యాకోబు? ఎవరు? ఒక్క మాటలో చెప్పాలంటే నా లాంటి వాడు, నేను మోసం చేశాను, ఈ లోకంలో మోసంగా జీవించాను. అయితే ఈ రోజు దేవుడు నన్ను పిలుచుకున్నాడు కనుక ఈ రోజు నేను ఇజ్రాయేలుగా పిలువబడుతున్నాను. హల్లెలూయా. అటువంటి ఇజ్రాయేలుగా పిలువబడినటువంటి యాకోబుతో దేవుడు చెప్తున్నటువంటి మాట, యాకోబు నీవు వెళ్ళిన ప్రతి స్థలములో నేను నిన్ను దీవించి ఆశీర్వదించదను, నీ సంతానమునకు అభివృద్ధి కలుగజేసేదను. మరి ఈ రోజు మన జీవితాలకు మన సమృద్ధిగా ఉన్నదా? అదే వాక్యం వచ్చిన పైకి వెళ్తే 18వ వచనం చదువుదాం ఒకసారి. 18వ వచనం
105:18. వారు సంఖ్యల చేత అంతకన్నా పైన ఒక్క వచ్చిన 18 వచ్చిన యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము ఏం చేసినదంట? ఇనుము అతని పాదములను సైతము బాధించాను. యాకోబు మోసగాడైనా సరే ఏం చేశాడంట? దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి ఇష్టంగా వచ్చినప్పుడు దేవుడు తన సంతానాభివృద్ధిని కలుగజేశాడు. ఈ రోజు సంతానాభివృద్ధి కలుగజేయాలంటే మనం ఎవరు చూస్తున్నాం? ఉదాహరణకి మోసగాడుగా కాదు, ఏ తప్పు చేయలేదు అటువంటి యోసేపుని మళ్ళా మనం చూపిస్తున్నాడు. ఎందుకంటే మోసగాడైన యాకోబు జీవితంలో మనం ఉన్నట్లయితే ఆ యోసేపు జీవితం ఎలాంటిదంట? ఏ కపటము లేదు. నా కుటుంబం, నా అన్నలు, నా అనుకున్న వారే అని చెప్పి యోసేపుని ఏం చేశారు? అన్నలే అమ్మేశారు. ఆఖరికి అన్నలే ఏం చేశారంట? హింసించారు. అన్నలు ఏం చేశారు? అమ్మేయడమే కాదు, దూషిస్తున్నారు, కొడుతున్నారు. ఎందుకు? దేవుడు ఇతను చూపించేటువంటి కొన్ని కళల వల్ల, ఆ కళల వల్ల ఏమొచ్చింది? వీళ్ళకి అసూయ, పగ. ఈ రోజు మనం జీవిస్తున్నాం. ఈ జీవితంలో మనం ఒక్కరో బాగుంటే మన పక్కింటి వాళ్ళు ఓర్చుకుంటారా? మన గురించే కదా దేవుడు చెప్తాడు. ఎందుకంటే నీ పక్కనే నీ అన్నదమ్ములే, నీ అక్క చెల్లెళ్ళే ఈ దినంలో నువ్వు జీవిస్తున్న జీవితాన్ని సహించలేరు. ఎందుకంటే యోసేపు ఎటువంటి వాడు? నీతిమంతుడిగా, రాజ్యాలు లేనటువంటి ఎవరో రాష్ట్రపతిగా, మన భాషలో చెప్పాలంటే ప్రధానమంత్రి అంటే దేశం అంతటికి అధికారం ఇవ్వబడినది. కానీ ఆ రాజ్యం అంతటికి అధికారం ఇవ్వబడ్డా సరే, అన్నిటిపైన అధికారం ఉన్నా సరే ఏం చేశాడు తెలుసా? దేవునికి విధేయత ఉన్నాడు. అతని సంఖ్యల చేత ఏమైపోయాడు? వాక్యం తెలుస్తుంది. వారి సంఖ్యల చేత అతని కాళ్ళు నొప్పించలి. ఎప్పుడు నొప్పించారు? అసలు ఎందుకు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది? ఎందుకు చెరసాలకు వెళ్ళాల్సి వచ్చింది? చూద్దాం. ఆదికాండము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 3వ వచనం నుంచి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించి? ఎవరిని? యోసేపుని. యాకోబును చూపించాడు మనకు మొదటిగా, తర్వాత యోసేపుని చూపించాడు. యాకోబు ఎవరు? మోసగాడు. యోసేపు ఎవరు? ప్రేమించబడిన వ్యక్తి, తండ్రి చేత ప్రేమించబడిన వ్యక్తి. అయితే తండ్రి చేత ప్రేమించబడిన వ్యక్తి ఏమైతున్నాడంట? రాని చూద్దామా? అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ఏమంగి కుట్టించాడట? నిలువుటంగి. యోసేపు మనకు ఉదాహరణకు ఆలోచిస్తే చాలా మంది ఏం చెప్తారు తెలుసా? యేసుక్రీస్తుకి పోలికగా ఉంటారు. ఆ నిలువుటంగి ఎవరుకున్నారంట? యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నది. ఈ యోసేపులో ఎటువంటి లక్షణాలు ఉన్నాయంట? యేసుక్రీస్తు వారి దగ్గర పోలికగా ఉన్నది. మరి ఈ రోజు మన పోలికలు ఎలా ఉన్నాయి? యాకోబులాగా ఇంకా మారు మనసు పొందిన తర్వాత మోసగాడి లక్షణాలే ఉన్నప్పటికీ కూడా యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇజ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతని పిల్లలు సైతం ఏమయ్యారంట? ఆశీర్వదింపబడ్డారు. మరి ఈ రోజు మనం ఆశీర్వదింపబడుతున్నామా? మన పిల్లలు ఆశీర్వదింపబడుతున్నారు నిజముగానే? ఎందుకంటే యోసేపు ఇష్టుడు గనుక, ప్రియమైన వాడు గనుక తన తండ్రి ఏం చేశాడంట? నిలువుటంగిని కుట్టించాడు. అది ఎలా ఉందంట? విచిత్రం చూడడానికి. అందరు లేక ప్రత్యేకంగా అవపచ్చే విధంగా, ప్రత్యేకంగా కనిపించే విధంగా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వెళ్తుంటే అనేక మంది జనాంగం ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మాత్రమే ప్రత్యేకంగా కనిపించేవారు. ఎందుకంటే నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టితేనే స్వస్థత పొందుతాను, ఆయన నన్ను ముట్టితేనే, ఆయన నన్ను చూస్తేనే నేను నా జన్మ ధన్యమైపోతుంది అనే విధంగా ఉన్నారు. ఆయన నన్ను చూస్తాడో లేదో అని చెట్టెక్కిన విశ్వాసులు ఉన్నారు. అయితే మనం ఆ విశ్వాసుల గురించి మనం ఎక్కడ ఉంటున్నాం? ఇది
దేవుని సన్నిధిలో మనం ఉండాలంటే యోసేపు లాగా ఉంటున్నామా లేదా యాకోబు లాగా ఉంటున్నామా? యాకోబు ఇటువంటి వాడైనప్పటికీ కూడా దేవాది దేవుడితో ఏం చేశాడంట? పెనుగులాడాడు. మన జీవితంలో మనం దేవునితో పెనుగులాడే సమయాన్ని మనం చూసుకుంటున్నాము. మొదటిగా యాకోబు దేవుని కాళ్ళని రాత్రంతయు పోరాడాడు. నన్ను విడిచమంటే విడవనంటే విడవను, ఎందుకంటే నువ్వు నన్ను ఆశీర్వదించాను. మరి మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ దినమున మనం అడుగుతున్నామా స్పష్టంగా దేవుణ్ణి? కనీసం అడగడానికైనా మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామా? ఎందుకంటే దేవాదేవుడు అన్నాడు కదా, నువ్వు ఎటువంటి వాడివైనా సరే నిన్ను, నీ పిల్లలని, నీ పిల్లల తరములను నేను ఆశీర్వదించదను, నీ కుటుంబాన్ని నేను ఆశీర్వదించదను. ఎందుకంటే నీ ఉన్న ఒంటరి స్థితిలో నుండి, ఎలాగైతే యోసేపు ఉన్నాడో ఒంటరి స్థితిలో, ఆ ఒంటరి స్థితిలో నుండి కూడా నేను తప్పించదను. ఎందుకంటే యోసేపుకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉండేదాను. ఎందుకంటే యోసేపు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో వేయబడినప్పటికీ కూడా ఆయన తెలియని చేయనటువంటి తప్పుకు నింద వేసినప్పటికీ కూడా ఏం చేశారు? అక్కడ చెరసాల్లో పెట్టారు. ఈరోజు మనం చేయని ప్రతి కార్యానికి కూడా ఏమంటారు తెలుసా? వీడి వల్లే జరిగింది ఇది నా జీవితంలో, వీళ్ళ వల్లే జరిగింది నా జీవితంలో ఈ పని, ఇతను ఇలా చెప్పడం వల్ల నా ఆస్తి అంతా పోగొట్టుకున్నాను. కానీ యోసేపుని ఏమన్నారు? యోసేపు ఏమీ చేయకపోయినప్పటికీ కూడా ఒక్క చిన్న మాట, అబద్ధపు మాట చెప్పడం బట్టి చెరసాలలోకి వెళ్ళిపోయాడు. అటువంటి చెరసాలలోకి వెళ్ళినటువంటి యోసేపుకి సైతము దేవుడు ఏమన్నాడంట? తోడై ఉన్నాడు. హల్లెలూయా. అటువంటి తోడై ఉన్న దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నల చేత అమ్మివేయబడ్డాడు. ఎవరి చేత? అన్నలంటే సహోదరులు. ఉదాహరణకి ఎవరు కూర్చున్న మేమందరము సహోదరు. ఉదాహరణ విల్సన్ గారు, శేఖర్ గారు, మేమంతా సహోదరులు. ఇప్పుడు ఉదాహరణ శేఖర్ అంటాడు, ఏమని? వినయన్నా నేను నిన్ను నమ్మేస్తున్నా, తీసుకెళ్ళిపో అంటే మనం వెళ్ళిపోతామా? నువ్వెవరు నమ్మడానికి? మనమంతా సహోదరులమే. అయితే అన్న అన్నాడు, నేను నిన్ను నమ్మేసాను, నువ్వు వెళ్ళిపో అంటే మనం వెళ్ళిపోతావా? నువ్వెవరో నమ్మడానికి అంటావు. కానీ ఆ సమయంలో యోసేపు నమ్మేటప్పటికి ఏమన్నాడు తెలుసా? సైలెంట్గా వెళ్ళిపోయాడు. వదకి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు వారు సిద్ధపడ్డాడో అట్టి రీతిగా సైలెంట్గా వెళ్ళిపోయాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ఏమి జరిగినా అది నీ మేలుకే, నీ మంచికే. ఎందుకంటే అతను దర్శనాల ద్వారా అనేకము చూశాడు. చూసినాడు అన్ని తల్లిదండ్రులకు చెప్పాడు, అన్నదమ్ములకు చెప్పాడు. చెప్పినప్పుడు అన్నదమ్ములు ఏం చేశారు? అసూయపడ్డారు. అసూయ. ఎప్పుడు కళ్ళలు కనేవాడు వచ్చాడు, కళ్ళలు కనేవాడు వచ్చి ఏదేదో ఆలోచిస్తూ ఉండి మేమందరం అతనికి సాగిస్తాగపడతామని చెప్పి అంటున్నాడు. వీడు మాతో పాటు మాకంటే చిన్నవాడు, మా తండ్రి కూడా ఈడే గొప్ప అని యోసేపు గురించి ఏం చెప్తున్నారంట? అసూయ పట్టుకొని పగ పెట్టేసుకున్నారు, కక్ష పెట్టేసుకున్నారు. మన భాషలో చెప్పాలంటే కక్ష అంటే ఇంకా ఎప్పుడు చిక్కితే చాలప్పుడు చంపేయాలని. పగ అనగా ఇంకా పగ పెంచుకుంటే పోతే ఏమైతుంది? కక్షలు వచ్చేస్తాయి. ఇంకా నేను ఎలాగైనా సరే ఎప్పుడు చిక్కుతాడా చంపేయాలనే స్థితికి వచ్చేసారు. అటువంటి చంపేయాలనే స్థితిలో ఉన్నప్పుడు ఏం చేశారు? రాళ్లతో కొట్టారు, బావిలో వేసేసి రాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏం చేశారు. ఆఖరికి ఏమయ్యాడు? దేవుడి యొక్క ప్రణాళిక అమ్మబడాల. యేసుక్రీస్తు వారు కూడా అమ్మబడ్డాడు. ఎన్ని నాణ్యాలకమ్మా? నా అమ్మబడ్డాడు. ఆ నాణ్యాలకు అమ్మబడినప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు దాని గురించి ఆలోచించాడా? ఆ నాణ్యం గురించి ఆలోచించడా? కానీ ఇది లోకమంతరికి చేసే కార్యం. మరి ఆ కార్యం నిమిత్తం యోసేపు జీవితం ఎలాగైతే ఉందో, యాకోబు జీవితంగా ఉన్నటువంటి జీవితం ఈ ముందు యోసేపుగా మారాలంటే నీవు నేను మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాం ఇద్దరునా? హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నేను యాకోబుకు తోడైనట్టు నీకు తోడైనాడు, యోసేపుకు తోడైనట్టు నీకు నాకు మనందరికీ తోడైనాడు. ఎందుకంటే ఈ స్థలము సమస్త జనులకు ప్రార్థన అనగా వేవేల దూతల పైకి ఇంటికి దిగి వచ్చే నిత్యమైనటువంటి స్థలము. ఈ స్థలము ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే అడుగుతారో అడిగినది తప్పక పొందుకుందరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రోజు నీవు నేను మనం దేవుడి సన్నిధిలోకి వచ్చి అడగడానికి సిద్ధపడుతున్నామా? సో అసలు మనం అడుగుతున్నామా? మొదటిగా అడుగుతున్నామా? చూద్దామా? సామెతల గ్రంథము ఒక వచనం ఉంది. సామెతల గ్రంథము 23వ అధ్యాయము
20వ వచనం. 20వ వచనం. ద్రాక్షరసము తాగువాడుతోనైనను ద్రాక్షారసం తాగేవారితోనైనను మాంసము హెచ్చుగా తినవారితోనైనను సహవాసము చేయము. తాగుబోతులను తిండిబోతులను ఏమైతారంట వీరు? దరిద్రులు అవుతారు. ఈ రోజు లోకంలో మనం ఏం చేస్తాము? ఎప్పుడు ఎక్కడ ఏమి తిందామా, ఏమి తాగుదామా, రేపు ఏం చేసుకుందామా అని ఆలోచన తప్ప మనకి ఎలా ఉంటున్నది ఈ దినమున? రేపు వారం ఏం చేస్తున్నాం మనము? ఇంతగా రేపు డ్యూటీకి వెళ్తాయి, మనం క్యారీకి ఏం పెట్టగలుగుతాం? ఈ ఆలోచన మనకు ఎందుకంటే దేవుడు అంటాడు ఉండాలా. ఎంతవరకు? మనకి రేపటి వరకు ఉండాలా, మన జీవన ఉపాధి కోసం ఉండాలా. అయితే అది ఎలా ఉండాలంటే వాక్యం సెలవిస్తున్నది ద్రాక్షారసము. ఎవరంట ద్రాక్షారసం తాగువారు? మద్యము మత్తులైన వారు ఏమైతారంట? దరిద్రులు అవుతారు. మద్యము తాగువారు దరిద్రులు అవుతారు. ఇంకా దేవుని ఆజ్ఞలన్నిటినీ ఒక్క ఆజ్ఞ అయినా సరే నెరవేర్చకపోతే ఏమవుతారు? శాపగ్రస్తులు అవ్వబడుతుంది వాక్యం సెలవిస్తుంది. ఆజ్ఞలందరూ అందరికి గుర్తున్నాయి కదమ్మా. హల్లెలూయా. మారు మనసు పొందిన మనం అందరం కూడా ఆజ్ఞలు గుర్తుపెట్టుకుంటాం. ఎందుకు? పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, నీళ్ళ అందే గాని దేని రూపమైన అయితే నా దగ్గర ఒక రూపం ఉందమ్మా. నేను ఆశపడుతున్నా ఒక రూపం గురించి. ఆశపడుతున్నామా? కొడుకు కాదమ్మా, ధనమమ్మా. ధనం గురించి ఆశపడుతున్నాం ఈ లోకంలో మనం అందరము. ఎందుకంటే ధనము మనకి ఎప్పుడెప్పుడు కావాలా అని చెప్పి ఆశపడుతున్నాము. ఇక్కడ అంటున్నది ఆశపడేవారు. ఇప్పుడు ద్రాక్షారసం తాగేవారు ఉన్నారు, మాంసం తినేవారు ఉన్నారు. వారికంటే ఇంకొక కింద మాట ఏముంటుందో తెలుసా? హెచ్చుగా ఎవరైతే తింటారో, హెచ్చుగా ఎవరైతే తాగుతారో. హల్లెలూయా, హల్లెలూయా. హెచ్చుగా ఎవరైతే తింటారో, హెచ్చుగా ఎవరైతే తాగుతారో వారు ఏమైతారంట? వారితో మనం సహవాసం చేయకూడదు. ఎందుకంటే యోసేపు ఏం చేశాడు? చెరసాలలో ఒంటరిగా ఉన్నాడు. ఏం చేశాడు? ప్రార్థిస్తూ దేవునితో సహవాసం చేశాడు. యాకోబు ఏం చేశాడు? రాత్రంతా దేవునితో పెళ్ళాడాడు. కనుకనే వారిద్దరూ ఆశీర్వదింపబడ్డారు. మరి మన జీవితంలో ఇలా తాగేవాడిగా ఉంటున్నామా, తినేవాడిగా ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం. దేవుడు అంటాడు కదా, నేను మీ కొరకే సమస్తముని ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే సమస్తం మీ ఆధీనంలోనే ఉంది. ఆదామా, ఈ సమస్తం అంతా నువ్వు ఏలు. ఇది అంతటికి నిన్నే రాజుగా పెట్టాను. దీని అంతట్లో ప్రతి ఫలము కూడా తిను. ఎందుకంటే ఇవి మీకోసమే నేను సృజించాను. నిన్ను మాత్రం నా చేతులతో చేస్తున్నానయ్యా. ఎందుకు చేస్తున్నాను నిన్ను? నువ్వు ఈ తండ్రిని ఏళ్తావని. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము? దరిద్రులం అయిపోయినాం. బానిస సంఖ్యల్లో పడిపోయినాం. యోసేపు బానిస సంఖ్యలో పడిపోయినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? దేవుడు నాకు తోడైనాడు. ఇక్కడ ఎవరు నన్ను చూడలేదు అనుకుంటున్నావా? నా దేవుడు నిన్ను ఆకాశం నుండి చూచుచున్నాడు. హల్లెలూయా. ఆకాశం నుండి చూచువాడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం కనుక. హల్లెలూయా. మరి ఆకాశం ఆయన సింహాసనం అయినప్పుడు, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు, మరి భూమి మీద ఉన్న మనము ఆయన సన్నిధిలోకి ఎలా వస్తున్నాము? మన హృదయాన్ని ఎలా సిద్ధపరచుకుంటున్నాము? ఎందుకంటే దేవాదేవుడు అన్నాడు కదా, తిండిపోతులు త్రాగుబోతులు ఈరోజు మధ్యాహ్నం ఏం చేయాలి, ఎలా తాగాలి, ఎలా తినాలి, ఏమి తినాలి అని అధికముగా ఎలాగంట మామూలుగా తింటే వేరే అర్థం. కానీ ఆడ ఇచ్చిన వాక్యం ఏంది? ఎలా ఆడన్న వాక్యం అమ్మా. వాక్యంలో హెచ్చుగా 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 ఏంటంటే తినాలా తాగాలా వేరే విషయం. అది ఏది? జ్యూసులు తాగొచ్చు, అన్నం తినొచ్చు, మంచిగా తాగొచ్చు, కానీ మందు తాగకూడదు. అందుకే అక్కడ ఇచ్చాడేది ద్రాక్షారసం. అసలు ద్రాక్షారసం తింత తయారైతుంది. ద్రాక్ష తయారవుతుంది, ఇంకోటి వెళ్ళిపోతుంది. ద్రాక్షారసం ద్వారా వైన్ అనేది తయారవుతుంది. ఆ వైన్ అనేది ఇంకా వెళ్ళిపోతే మద్యం అనేది తయారైతుంది. మద్యంలో ఇంకా రకరకాలే వెళ్ళిపోతాయి. కానీ అది తాగేవారు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. కానీ వాటికంటే ముందు ద్రాక్షారసం తాగినప్పుడు ఏది? ఏ ద్రాక్షారసము? బయట మనం ఫ్రెష్ గా ద్రాక్షారసం చేసుకొని అవి తాగొచ్చు, అవి తినొచ్చు, ఏదైనా సరే. దేవుడు తెలుసా, నేను ఈ పండ్లు, ఈ పలహారాలు ఇవన్నీ ఎవరి కోసం అంట? మన కోసం. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ పళ్ళు తాగము, ఈ పళ్ళు తినము, పళ్ళు నుంచి జ్యూసులు తాగము, కానీ మనకు ఆరోగ్యాలు బాగుండవు. ఎందుకు బాగుంటాయి? ఏ బుద్ధం మనం పళ్ళు తిన్నామా? కోవిడ్కి వచ్చినాక మనం మన ఇంట్లో పళ్ళు తీసుకొని తింటున్నామా? ఇంతకు దేవుడు అన్నాడు కదా, సమస్త రోగములు పోవాలంటే ఇదో నీ కోసం సృష్టించిన ప్రతి వస్తువు కూడా నీకోసమే.
వాటి వాటి పనుల నిమిత్తమే అవి సృష్టించబడ్డాయి. ఉదాహరణకి అరటి పండ్లు మంచివి, యాపిల్ పండ్లు మంచివి. యాపిల్ పండ్లు చూస్తే ఏమంటారు? ఇంగ్లీష్ ఒక డైలాగ్ ఉంది అండి, ఏదో డాక్టర్ అవేనా ఏదో అంటారు. ఏది డాక్టర్ అవే కదా. ఒక పండు గురించి, యాపిల్ పండు గురించి చదువుకున్నాను, బాగా తెలుసు, నాకు చదువు లేదమ్మా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, ఈ సృష్టిని సృష్టించిన ప్రతిదీ కూడా మీ కొరకే నేను సృష్టించాను. కానీ మీరు వీటిని తినకుండా, వీటితో మీరు ఉండకుండా మీకు ఇష్టం వచ్చినది తింటూ ఉంటే ఆరోగ్యాలు వస్తాయా? యోసేపు చెరసాలలో ఉన్నా కూడా ఏమి తినాలో కూడా అంతవరకే తిన్నాడు. ఎంతసేపు దేవునితో గడపడం, దేవుడితో గడిపాడు. యాకోబు సైతం దేవునితో గడిపాడు. దేవుడు పాదములు పట్టుకొని పిడుగులు ఆడాడు. అయితే ఇక్కడ ఏమైతారంట? ఏమైతా అని వాక్యం సరిస్తున్నామా? దరిద్రులు అవుతారు. అయితే దాని కింద ఏముంది? నిద్రమత్తు, చింపిగుడ్డలు. దేనికి కారణమవుతాయి ఇవి? మనకు తెలియనట్టు ఇవన్నీ బయట. ఈరోజు మళ్ళా దేవుడు మనం చూపిస్తున్నాడంటే అటువంటి స్థితిలో మనలో ఇంకా ఎవరో ఉండాలనే కదా, ఇంకా ఎవరో ఉండాలనే కదా. ఉదాహరణ నేనే ఉండాలేమో. తిండిపోతులు, తాగుబోతులు, దరిద్రులు అయితే నిద్రమత్తు. ఏ గుడ్డలంట? మంచి అటువంటి పనులు చేసే వాళ్ళు ఏం చేస్తారు? గుడ్డలు చింపుకుంటారు. నిద్రమత్తు ఎక్కువైపోతుంది. అందుకే అంటున్న వాక్యం, చింపుకునే గుడ్డలు వేసుకుంటారు. ఎందుకు? వీళ్ళు లోకానుసారంగా ఉన్నారు కనుక. ఎందుకు వీరు దేవుడి సన్నిధిలోకి వస్తారు కానీ దేవుడు చెప్పినట్టు ఉండకుండా, దేవుడి మందిరం అని చెప్పి భయం లేకుండా, నా వస్త్రాలు కదా, నేను వేసుకునే గుడ్డలు కదా, వీటి గురించి నా ఇష్టం వెళ్ళే అని అనుకుంటే కాదమ్మా. దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు అంటాడు తెలుసా, నీవు మంచి వస్త్రం వేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అంటాడు పరిశుద్ధుడు. దేవుడు అంటాడు కదా, నీవు ఏ వస్త్రం వేసుకుంటావు ఆ వస్త్రం ద్వారా నీకేం వస్తుంది తెలుసా? మంచివాడు రా అని పేరు వస్తుంది. చూసేవారు ఏమంటారు తెలుసా? ఎక్కడికో వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడి మందిరానికి. మరి మనల్ని చూసేవారు దేవుడి మందిరానికి వెళ్తారని చెప్పి అనుకుంటున్నారా? ఈరోజు మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే క్రైస్తవులు మనం వెళ్తున్నాం, ఉదాహరణకు నేనే నడుచుకుంటూ వెళ్తున్నా, మనం చూసేవాడు ఎవరైనా దేవుడి మందిరానికి వెళ్తున్నారని చెప్పి అనుకుంటున్నారు? ఇది మన అనుకోరు. అది మనకు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకని ఎంతమందికి వాక్యం ఏమని? చింపిగుడ్డలు ధరించుకున్నటకు కారణమవును నిన్ను కట్టిన నీ తండ్రి మరి నీ తండ్రి నీ తల్లి ఈ ఉపదేశాలు చెప్పలేదా ముందు నుంచి? ఈ రోజు మన ఇష్టానుసారంగా ఉంటాంలే అంటే కాదు. దేవుని వాక్యం సరిస్తున్నది ఏంటి? నీ తండ్రి ఏదైతే చెప్పాడో ఆ ఉపదేశం ప్రకారం నీవు అంగీకరించాలి. ఆ ఉపదేశాన్ని ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో ఆ ఉపదేశం ప్రకారం నీవు ఉండాల. కానీ మనం అలా ఉంటున్నామా? అయితే లేదు. చూద్దాం. అదే విధంగా 39వ అధ్యాయం 2వ వచనం. నీతిమంతులు ప్రబలినప్పుడు ఏం చేస్తారంటమ్మా? ప్రజలు సంతోషింతురు. ఎప్పుడు సంతోషిస్తారు? నీతిమంతులు. మరి మనలో నీతి అనేది ఉందా? దేవుడు అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ దేవుడు ఇచ్చి మహా ఐశ్వర్యమును కోల్పోయిన వారే, అందరూ పొందుకోలేక నశించిన వారే. ఈవెన్ నేనైనా సరే, నువ్వైనా సరే, మనం అందరం కూడా ఏం చేసామంటే ఆయన ఇచ్చే మహా ఐశ్వర్యం పొందుకోలేక కృషించిపోతుంటే, నశించిపోతుంటే ఆయన పిలిచి మనకు ఆయన రక్తంలో కడిగబడిన కృపనిచ్చాడు. హల్లెలూయా. ఆ కృపలో మనం ఉన్నామా? ఇద్దరునా? ఎందుకంటే ఎప్పుడైతే ఆయన కృపలో మనం ఉంటామో, ఎప్పుడైతే ఆయన పాదములు పట్టుకొని మనం గోజాడతామో, ఎప్పుడైతే యోసేపు వలె జీవించడానికి మనం కనీసం ప్రయత్నం చేస్తామో, అప్పుడు అంటారు దేవుడు ఏమని, నేను యోసేపుకు తోడైనట్టు, యాకోబుకు తోడైనట్టు నేను నీకును, నీ పిల్లలకు, నీ సంతానం అందరికి అభివృద్ధి నేను కలుగజేస్తున్నాను. హల్లెలూయా. అలాంటి అభివృద్ధి కావాలని మనం అనుకుంటాం, కానీ మనం దేవుని సన్నిధిలో ఉంటున్నాము. మొదటిగా యోసేపు అన్నాడు ఒకటే మాట, ఏమని? ఈ లోకం అంతా, ఈ రాజ్యం అంతా నా ఆధీనంలోనే ఉంది. నీ భర్త నాకు అన్ని అధికారం ఇచ్చాడు. అయితే ఒక్క దాని మీద తప్ప. దేని మీద? యోసేపు గురించి అందరికి తెలుసు కదమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు నుంచి యోసేపు వరకు అందరికీ తెలిసేవారు. ఎందుకంటే మ్యాక్సిమం అందరం కూడా ఈ బుద్ధి మనము మారుమనసు పొందే వాళ్ళం కాదు. కానీ యోసేపు జీవితాన్ని ఈరోజు మనం చూపిస్తున్నాడంటే మనలో ఎక్కడో ఇంకా ఒక తప్పు అనేది.
అది ఇక్కడైనా సరే మనం సరి చేసుకున్నాం అనుకో, యోసేపుకు తోడైనటువంటి దేవుడు. ఆ రోజు యోసేపు ఏమన్నాడు, నాకు అన్నిటిపైన అధికారం ఉన్నప్పటికీ కూడా నీ మీద నాకు అధికారం లేదు. ఇంటి పైన, ఇంట్లో జరిగే ప్రతి కార్యం పైన, ఏ పనులు తేవాలన్నా, ఏమి తేవాలి, ఇంట్లోకి ఏ ధనం సమకూర్చాలన్నా, రాజ్యం అంతటికి ఏమేమి పంపించాలన్నా అన్నీ కూడా నా చేతిలో ఉన్నవి. అయితే నీ మీద నాకు అధికారం లేదు. ఎందుకంటే ఒకవేళ నీ భర్త నిన్ను చూడలేదేమో, నీ భర్త నిన్ను చూడలేదేమో, అయితే దేవాది దేవుడు ఆకాశం నుండి చూచుచున్నాడు. హల్లెలూయా. మరి ఆయన చూచుచున్నాడు. నేను ఎలాంటి ఘోరమైన పరిస్థితి, ఎలా నేను ఇటువంటి కార్యము చేసేదను. అయితే మనం అనుకుంటాం ఇంకా ఏమని తెలుసా, ఆ దేవుడు నన్ను చూస్తున్నాడా. ఇంకా మనం లోకంలో చాలాసార్లు మనం అనుకుంటాం, నేను బాప్తిసం పొందేసుకున్నాను కదా, నేను పరలోకానికి చక్కగా వెళ్ళిపోతా. ఎలాగ వెళ్ళిపోతా? చక్కగా వెళ్ళిపోతా. చక్కగా వెళ్ళిపోవాలంటే ఆయనకి పడతామమ్మా. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మన చిత్త ఇప్పాడంటే దేవుడు టకాన ఆనికి పడ్డామంటే అప్పుడు మనం అనుకుంటాం, నేను ఎందుకు పడ్డాను ఇక్కడికి, నేను ఇమానుయేలు సంఘానికే కదా, దేవుడు నాకు తోడుగా ఉన్న సంఘానికే కదా వెళ్ళింది. దేవుడు అన్నాడు కదా, నేను ఇక్కడ నిలుచున్న స్థలం ఇది, ఈ స్థలం లేకొచ్చు. నీవు ఎలా రావాలంట? పరిశుద్ధంగా రావాలా. నీ హృదయం ఎలా ఉండాలంట? నీ ఆలోచన ఎలా ఉండాలంట? పరిశుద్ధమైన ఆలోచనలు, అంటే దేవునికి ఇష్టమైనవిగా. ఎప్పుడైతే నువ్వు ఇష్టంగా ఉంటావో ఆటోమేటిక్గా నీలో భయం అనేది వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ ఇష్టంగా జీవించడానికి వస్తావో ముందుగా, అప్పుడు నీకు భయం ఉంటుంది. అప్పుడు భయంతో పాటు ఏమొస్తుంది? భక్తి వస్తుంది. భయం ఉండదు, భక్తి వస్తుంది. మనకు భక్తి ఉంటుంది, భయం ఉండదు. దేవుడు అంటే భయమే ఉండదు అసలు. ఎందుకంటే దేవుడు అన్నాడు కదా, నేను ప్రేమించాను కదా, నన్ను ప్రేమించడం క్షమించరా? నన్ను ప్రేమించాడు కాబట్టి దేవుడు నన్ను క్షమించరా? క్షమిస్తాడమ్మా. ఈ వారం క్షమిస్తాడు. రేపు వారం నువ్వు వస్తావా ఇక్కడ ఖచ్చితంగా? ఓకే, రేపు వారం వచ్చినావు, రేపు వారం క్షమించాడు, మళ్ళీ వారం వస్తావు, అప్పుడు నిన్ను క్షమిస్తాడా? ఆయన అన్నాడు, ఒక్క వారం కాదు, 77 సార్లు అయినా సరే నేను క్షమిస్తాను. నువ్వు నీ స్నేహితుడిని, నీ ఎవరిని, సహోదరుని క్షమించాలా. ఎప్పుడైతే నీవు క్షమిస్తావో అప్పుడే నీవు కూడా క్షమించబడతావు. అయితే అన్నిసార్లు క్షమించినా కూడా దేవాదేవుడు అన్నాడు, నీకంటూ ఒక దినం ఉంది. హల్లెలూయా. ఆ దినానికి మనం సిద్ధపడుతున్నామా? ఇంతగా ఆ దినానికి అసలు మనం సిద్ధపడుతున్నామా? చూద్దామా దానియేలు గ్రంథము 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 736 35వ వచనం. భూ నివాసులందరూ ఆయన దృష్టికి దేనికి రానివారంట? ఎన్నికలు అంటే ఎన్నికలను ఓటేస్తే నువ్వు బ్రతికే ఉన్నావు. ఈ రోజు ప్రపంచమంతా ఎన్నికలతోనే కొట్టుకుంటాను. నేను రాజు అవ్వాలంటే, నేను అధికారం పొందుకోవాలంటే నువ్వు ఉన్నావని చెప్పి నువ్వు నిరూపించుకుంటే నేను రాజు అవుతాయి తెలియనా. అయితే ఇక్కడ వాక్యం ఏం సెలవుస్తుంది తెలుసా? భూ నివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను దేని చొప్పున తన చిత్తం అనగా ఆయన ఆలోచన ప్రకారము, ఆయన ఇష్ట ప్రకారము జరిగించేవాడు ఆయనే. హల్లెలూయా. ఆయన ఇష్ట ప్రకారం జరిగించాలంటే మనం ఎలా ఉంటున్నాం? ఏదైనా ఆయన ఇష్ట ప్రకారంగా ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యం చదివిస్తుంది కదా, భూ నివాసులందరూ కూడా నాతో కలిపి, భూ నివాసులందరూ కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. మనం ఎందుకు ఎన్నికకు రానివ్వట్లేదు? దేవుడు ఎందుకు రానివ్వట్లేదు? దేవుడు సన్నిధిలోకి వస్తాము, భక్తి ఉన్నదని మనము ఏం చేస్తాం కదా, ఇక్కడ వచ్చి పాటలు పాడతాం, దేవుడి సన్నిధిలోకి వస్తాం, ఇక్కడ నా పట్ల ఈ కార్యం చేసిన సాక్ష్యం చెప్తాం. కానీ నా హృదయం ఎలా ఉన్నది, మన హృదయం ఎలా ఉన్నదని చెప్పి మన దేవుడు చూడడం లేదా? చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు, మరి మన పట్ల కార్యం చేయించినటువంటి దేవుడు, ఆ కార్యం ఎంత గొప్పదైనదో ఆయన మనం గమనించట్లేదా? సమస్తం ఆయన గమనిస్తూ ఉంటే ఆయన ఎన్నికలో మనల్ని లేరు అని చెప్పని అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అన్నమాట?
ఆయన పరలోక సాయి సేన ఎడల భూ నివాస ఎడలను ఎవరి చిత్తం చొప్పున తన చిత్తము చొప్పున జరిగించేవాడు. ఆయన చేయి పట్టుకొని నీవు ఏమి చేయుచున్నావని హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, ఈ రోజు నీవు నడుచుకుంటూ దేవుని సన్నిధానానికి వచ్చావు, ఇక్కడికి వచ్చిన తర్వాత నీకేదో జరిగింది, నీవు రావాల్సిన సమయం వచ్చేసింది, నీవు పరలోకానికి వెళ్ళిపోయావు. అక్కడ ఆయన అంటాడు, చేయి పట్టి నువ్వు ఎవరు ఇక్కడికి వచ్చావు, నేను నిన్ను నా లెక్కలో పెట్టుకోలే కదా అంటే నువ్వు ముసుగేసుకొచ్చావా? నా మందిరంలోకి గొర్రె బొచ్చు కప్పుకున్నా ఏమొస్తున్నాయంట? మరి మనం జాగ్రత్తగా ఉండాలి కదా, వాక్యం మనం జాగ్రత్తగా ఉండాలి కదా. మరి వాక్యాన్ని మనం వింటున్నామే కానీ మన హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నామే. ఏదైనా హృదయం అంటే సిద్ధంగా ఉంటుంది. మరి మనం శరీరాలు బలహీన పడిపోయాయి కానీ మనం దేవుని మందిరానికి రావడానికి సిద్ధపడుతున్నామా? లేదు. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ఎందుకంటే మీరందరూ కూడా నా దృష్టిలో లేరు, అయితే మీ కొరకు నేను ఏం చేశాడంట? వాక్యంలోమా మీ కొరకు ఏం చేశాడు? ప్రాణం పెట్టాడమ్మా. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన కొరకు ఏం చేశాడు గుర్తులేదా? ఆయన దృష్టిలో ఒకనొకడు ఆలోచించాడు, ఆదాముని ఏం చేసుకున్నాడు కదా, ఆదామే నా పని చేస్తాడులే అని. కానీ సృష్టి అంతటికీ కూడా అందరినీ మనల్ని ఏం చేశాడు తెలుసా? చూశాడు కళ్ళతో. వీరు తప్పిపోవుట, వీరు నశించుట ఆయనకి ఇష్టం లేదు కనుకనే మన కొరకు గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చి వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన వదిలిపబడినప్పుడు ఆయన రక్తము బొట్టు ఒక్క చుక్కైనను ఆయన శరీరంలో లేకుండా కార్చబడినదే. ఆ సమయం నీవు నేను మనము ఆ రక్తంలో కడగబడినప్పుడే మనం ఆయన పిల్లలవడానికి మనకు అధికారం ఇవ్వబడింది. ఆయన పిల్లలు అందరికి అధికారం ఇవ్వబడింది. ఎప్పుడైతే వాక్యం సెలవుస్తుందేమని ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుల ఎడలను ఆయన చిత్తము చొప్పున జరిగించేవాడు ఎవడైతే ఉన్నాడో వాడైతేనే ఆయనని ఆరాధించగలుగుతారు, వాడైతేనే ఆయన చిత్తముని జరిగిస్తూ ఆయన సన్నిధిలో నిలబడగలుగుతారు. అందుకే చెప్తాడు, ఒకవేళ లేని ఏళ్ళ తర్వాత ఆయన అనే మాట, ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావో ఆయనతో చెప్పుటకు మనం ఎవరము కూడా సమర్థులము కాము. ఈరోజు దేవుని వాక్యం చెప్పినది ఏమని? మనమందరం సమర్థులమే. ఎందుకంటే రక్షణ మారుమనసు పొంది ఆ గొర్రె పిల్ల రక్తంలో కడబడిన వారమై ఆయన సన్నిధిలో ఉన్న మనమందరం కూడా సమర్థులమే. అయితే ఎప్పుడైతే ఆయన మాటకు లోబడక యేసుకు తోడైన దేవుడు, యాకోబుకు తోడైన దేవుడు, అబ్రహాముకు తోడైన దేవుడు ఈరోజు నీకు నాకు మనకు తోడుగా ఉన్నాడని ఒక్కసారి ఆలోచించుకోవడం తెలుస్తుంది. దేవాది దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేదా అని. మరి దేవాది దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం దేనికి భయపడాలా? యేసు ఒంటరిగా చెరసాలలోకి వెళ్ళాడు కానీ రాష్ట్రానికి అధిపతిగా వచ్చి కూర్చున్నాడు, ప్రధానమంత్రి వచ్చి కూర్చున్నాడు, అధికారాన్ని పొందుకున్నాడు. ఈరోజు దేవాది దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఇక్కడ తెలుసా ఆయన సమయం గడపడానికి. ఉదాహరణకి ఈరోజు మనం అందరం ఇంటికాడ ఉంటే మనం అందరం ఇంటికాడనే ఉన్నాం అనుకో, ఇండియాలో ఉదాహరణకి ఇండియాలోనే ఉన్నాం అనుకో, మనం దేవుని సన్నిధి దేవుని నేనైతే ఎదిగామని కాదు, ఎరిగినాను కానీ కోవిడ్కి వచ్చిన తర్వాత నేను తెలుసుకోవాలి నేను. ఎందుకంటే నాకు సహాయం చేసేవారు ఎవరయ్యా అంటే ఎవరు లేరు. నా కొరకు ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను ఎట్లాడితే ఎవరూ లేరు. కానీ వాక్యం సెలవిస్తున్నారు కదా, ఎప్పుడైతే వాక్యం నువ్వు వెంబడిస్తావో, వాక్యం చదువుతావో, అప్పుడు అంటాడు ఆది వాక్యం దేవుని దేవుడే వాక్యమేంటి నీకు తోడుగా ఉండి నీ పాదములకు దీపమై నడిపిస్తుంటది. హల్లెలూయా. అటువంటి వాక్యము మన మధ్య ఏం చెప్తుందో తెలుసా? ఈ రోజు ఇక్కడైనా సరే తాగుబోతులతో నీవు సహవాసం చేయక, ఒకవేళ సహవాసం ఎలా ఉండాలంట? మంచి తిండి తింటూ మంచి తాగుతూ ఎలా ఉండాలంట? ఎంత మాత్రము అధికముగా కాదమ్మా, అధికము చెప్పలే. ఇక్కడ ఏం చెప్పాడు తెలుసా? అధికముగా తిన్నవారు ఏమైతారు? నశించిపోతారు, నిద్రమత్తులు అవుతారు, వస్త్రములు చింపుకుంటారు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తారు. అయితే దరిద్రమైన జీవితం ఇష్టానుసారంగా జీవిస్తుంటే వారు దేవునికి వెళ్ళాలని అంటారు. నా ఇద్దరు ఉదాహరణకు అంటే స్థితిలో ఉన్నాను నేనైనా సరే. ఎందుకంటే దేవుడు అంటాడు కదా, ఎప్పుడైతే ఆయన మాటకు లోపడుతున్నాం, ఆయన వాక్యం సెలవిస్తున్నమాట, ఈ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు సైతం ఆయన ఆలోచించట్లా. ఎందుకంటే వేవేల దూతలు ఆయన స్తుతిస్తున్నాయి, ఆయన ఆరాధిస్తున్నాయి. అయితే మనుషుడా, నరుడా, నా కుమారుడా, నా కుమార్తె, ఈ దినమైనా నువ్వు మనస్ఫూర్తిగా నన్ను ఆరాధించగలుగుతావా? ఈ రోజైనా నువ్వు మనస్ఫూర్తిగా స్తుతించగలుగుతున్నావా?
ఎందుకంటే నేను ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రేమించకపోయినా అంతకన్నా ఎక్కువగా నేను ప్రేమించాను. అంతకన్నా ఎక్కువగా తల్లి గర్భంలో రూపింపబడి నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నువ్వు కుమారుడుగా కుమార్తె అని చెప్పి తల్లిదండ్రులు ఎత్తులాడుకోవచ్చు, కానీ నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా సరే నేను నిన్ను ప్రేమించి ఉన్నాను. అందుకని నాకు వేవేల సైన్యం ఉన్నది. అయితే ఆ సైన్యం అంతా నాకు అనవసరం. వేవేల మంది పూజ వాసులు అందరూ ఉన్నారు, అందరితో నాకు అనవసరం. అయితే నా చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో వారు మాత్రమే నాకు పిల్లలై ఉంటారు. హల్లెలూయా. అటువంటి పిల్లలైన వారు మనం అందరం కూడా ఎలా ఉంటామో తెలుసా? చూద్దామా? మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనము. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను బరావాహక పశువులై చిన్న గాడిద ఎక్కి ఎవరి ఎందుకు వచ్చినాడంట? ఎప్పుడు వస్తాడంట? ఎప్పుడు వస్తాడు? ఓకే, గాడిద ఎక్కి వచ్చాడు. యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి వచ్చాడు. రైట్, అందరూ తెలిసిన విషయం ఇదే. అయితే ఎప్పుడు వాక్యానుసారం మనం చూసుకుంటే ఇంతకుముందు ఏం చెప్పాడు వాక్యము? ఆయన మాటకి ఆయన చిత్తము చొప్పున మనం ఎప్పుడైతే నిలబడతామో, ఆయన ఇష్టంగా మనం ఎప్పుడు నివసిస్తామో, ఆయన సన్నిధిలో మనం ఎప్పుడు నిలబడతామో, ఎట్టి రీతిగా అయితే యాకోబును చూపించి ఆయన మోసగాడైనా సరే ఎప్పుడైతే ఆయనతో పెనుగులాడి దేవుడి సన్నిధిలో నిలబడ్డాడో అట్టి రీతిగా ఉన్నప్పుడు, ఎప్పుడైతే యోసేపు ఒంటరిగా ఉన్నారు, ఎవరు చూడలేదని చెప్పి నా ఇష్టమే కదా అని చెప్పి యోసేపు జీవించకుండా దేవుడికి విధేయుడై దేవుడి సన్నిధిలో జీవించాడో అట్టి రీతిగా జీవించినప్పుడు అప్పుడు ఎవరు వస్తారంట మన యొద్దకి? వాక్యం చెప్తున్నాడు అనమాట. వచ్చుచున్నాడు, నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీవు సిద్ధపడాలి ఇంకా. ఎందుకంటే నువ్వు అనుకోవచ్చు, నా ప్రాణానికి ఏమి నేను ఎటువంటి వాడినంట, నా ప్రాణం గట్టిది, నా గుండె గట్టిది అనమాట. ఇది బయటికి వెళ్తే నా గుండె గట్టిదని బయటికి వెళ్తాము, 10 నిమిషాలు కదా ఏమంటారు తెలుసా? హార్ట్ అటాక్ వచ్చింది. మనకి బయటికి వెళ్తాం. బలమైన వ్యక్తి ఎందుకు చనిపోయాడు అంటే, ఎందుకు చనిపోయాడు? దేవుడు అంటే భయం లేదు, లోకంలో ఇష్టానుసారంగా ఉన్నారు, మత్తులైపోయి ఉన్నారు. ఈరోజు ఇన్ని మాటలు చెప్పాడు మనతో దేవుడు. మరి వీటన్నిటిలో మనం ఏ స్థితిలో ఉన్నాము ఏదైనా ఒకసారి గమనించుకున్నామా? ఆయనకి ఇష్టమైన ప్రజలుగా ఆయన సన్నిధిలో ఉన్నామా ఇంతకో? ఎందుకంటే దేవుడు అంటున్నాడు కదా, నేను నీతో మాట్లాడేటప్పుడు నీ హృదయము బండలా ఉందా? అది మెత్తబడాలా? మెత్తబడి ఉందా? పడిపోవాలా? మరి మన హృదయాలు ఇంకనైనా సరే ఎలా ఉన్నాయి? ఆయన వాక్యం ఏమని? నీ హృదయము నా ఆలయం, ఇక్కడ నివసించే నా ఆలయంలో నేను నివసిస్తున్నానే, వేవేల దూతలు నిచ్చెన పైకి దిగుతున్నాయే, నేను చూచుతున్నానే, అయినప్పటికీ కూడా నీ హృదయం సిద్ధముగా లేకపోతే ఎక్కడ సిద్ధముగా ఉంది? దేని వైపు నీవు ఆలోచిస్తూ సిద్ధపడుతున్నావు? ఇంకా దేవుడు అన్నాడు, వీటన్నిటి ప్రకారం వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే సిద్ధపడతావు అప్పుడు అంటాడు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. ఎందుకు వచ్చుచున్నాడంట? మన యొద్దకు మనల్ని తీసుకొని పోవడము. అయితే గాడిద పిల్ల వచ్చాడు. రానయ్య వాడు ఎలా వస్తున్నాడు తెలుసా? గర్జించు సింహము వల్లే రానయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన గాడిద పిల్ల వచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు, కానీ గర్జించు సింహం వల్ల వచ్చే వారిని మనం ఎవరైనా చూడగలుగుతామా? కనీసం మాట్లాడగలుగుతామా? అందుకని ఇంతకుముందు వాక్యం చెప్పింది, ఆయనతో వాదించేవారు ఎవరు? మీలో అయినా సరే, నాలో అయినా సరే, ఎవరైనా ఒక్కరైనా సరే ఆయనని అడగగలుగుతామా? నోరు తెరవగలుగుతాం కనీసము? అటువంటి స్థితిలో మనం ఎందుకున్నాం? ఇది కూడా ఎందుకంటే నా తండ్రి నన్ను ప్రేమించాడు కనుక నేను ఏం చేసా క్షమిస్తానులే. ఇదేనా ఈరోజు? ఏమి చేసినా దేవుడు క్షమిస్తాడు అంటే ఆయన అంటున్నాడు కదా, నీవు ఎంత మట్టుగా అయితే ఉండాలో అంత మట్టుగా ఉండాలా. నువ్వు మాంసం తినాలి, ఎంతవరకు అయితే తినాలి అంతవరకు తినాలా. అధికంగా తినే వాళ్ళు ఏమవుతుంది? దరిద్రమవుతాం. అధికంగా తాగిన వాళ్ళు ఏమవుతుంది? వ్యసన పనులు అవుతారు. ఈ లోకంలో నశించిపోతారు. ఆయన పిల్లలుగా ఉండడానికి అర్హత కోల్పోతారు. యాకోబు యోసేపులు ఆ విధంగా చేయాల. ఈ రోజు మనకి ఇద్దరిని చూపించారు స్పష్టంగా. వారు ఇద్దరి జీవితాలు ఎలా ఉన్నారంట? దేవుడితో మోసగాడై తల్లిదండ్రులై ఇడిచిపెట్టి ఊరుని దేశం విడిచిపెట్టి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం చేశాడు? దేవుడితో అన్నుల చేత అమ్మబడి వేరే దేశానికి వెళ్ళిన తర్వాత కూడా ఒంటరిగా ఉన్న స్థితిలో కూడా ఏటు రీతిగా కూడా తప్పిపోకుండా ఏం చేశాడు? నా దేవుడు చూచుచున్నాడే. హల్లెలూయా. ఎవరు చూస్తున్నారంటే ఇక్కడ? నా దేవుడు.
ఆకాశమందున్న నా దేవుడు, హల్లెలూయా, ఆకాశమందున్న దేవుడు చూస్తున్న ఈ సమయంలో మనం ఎట్టి రీతిగా ఉన్నాము, ఎట్టి స్థితిలో ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావో, ఎప్పుడైతే ఆయన చెప్పిన మాటకు లోపడుతున్నావో, ఎప్పుడైతే ఆయన విధేయత చూపిస్తున్నావో, ఆయన అంటున్నటువంటి మాట, నేను వచ్చుచున్నాను. హల్లెలూయా, ఆయన రాబోచున్నాడు. రాకడానికి మనం అందరం సిద్ధపడుతున్నామా? నిజంగా సిద్ధపడుతున్నాడే దేవుడు అంటున్నాడు కదా, నీవే నా కుమార్తెవు, నా కుమారుడు. హల్లెలూయా, నీవు నా కుమారుడు అయిన ఎడల, నా రాకడానికి సిద్ధపడిన ఎడల ఈ క్షణమే నిన్ను నేను తీసుకొని పోవడం సిద్ధంగా ఉన్నాను. అయితే నీలో ఇంకనైనా ఒక్కటైనా లోపం ఉన్నదేమో ఒక్కసారి గుర్తించుకో. ఇంకను నాలోను మనలోను ఇంకా లోపం ఉన్నదేమో, అందుకే ఆలస్యం చేస్తున్నాడు. ఆ జాగ్రత్త. దేవుడు అంటున్నాడు కదా, ఎప్పుడైతే నీ హృదయం పరిపూర్ణమైనప్పుడు అదేమవుతుంది? పరిపూర్ణమైపోయిన పండు ఏమేం చేస్తామో మనము? ఉదాహరణ, ఒక చెట్టు పండు పూసింది, కాయ కాసింది, ఆ కాయ బాగా పచ్చిది తిన్నామంటే తిన్నాం కదా, అది మాగితే తింటాం, అవునా? అంటే అది బాగుంటేనే కదా. ఈరోజు మన హృదయం బాగుంటేనే, మనం ఎట్టి స్థితిగా ఉంటేనే అప్పుడే కదా యేసుక్రీస్తు వారైనా సరే తీసుకోగలిగేది. ఆ గర్జించే సింహమైన, అరే ఇది నా పండు, ఇది నా హృదయము, ఎందుకంటే నేను పెట్టిన హృదయము, నా ఆజ్ఞకు లోబడినటువంటి హృదయం ఇది అని చెప్పి ఆయన తీసుకోగలుగుతాడు. హల్లెలూయా. మరి అట్టి కృప మనకు దేవుడు తోడుగా ఉండి మనందరినీ నడిపించును గాక. అందరము మోకరిల్దాం, ప్రభు సన్నిధిలో మరోసారి అడుగుతాం. వాక్యము ప్రకారం, వాక్యము ఏమైతే మనతో చెప్పినదో, నీ హృదయమనే పలకినది ఏదైతే వాక్యం సిద్ధపరచబడిందో, నాలో ఇది ఉన్నదయ్యా అడుగుదాం. ఇక్కడైనా సరే నేను సరి చేసుకునే కృపను దయచేయలేక, ఎందుకంటే సమయం సమీపించుచున్నది. సమయానికి ఇంకనూ సిద్ధపడలేకపోవచ్చున్నామయ్యా. మమ్మల్ని సిద్ధపరచయ్యా, నీ సన్నిధిలో మమ్మల్ని లేవనెత్తయ్యా. ఎందుకంటే నైనా మేము మిమ్మల్ని అడగలేమయ్యా. మేము మీ సన్నిధిలోకి వచ్చిన తర్వాత నీవు ఎవడంటే మేము ఇటువైపు చూడాలో మాకు మార్గం లేదయ్యా. మీరే మా మార్గం అయి ఉన్నారు. మేము నడిచే సత్య మార్గం మీదే తండ్రి. ఒక్కసారి చూడయ్యా, మా హృదయాల వైపు చూడనైనా. ఇంకనూ లోకంలో నశించేవారుగా ఉన్నామేమో, లోకం వైపు చూస్తున్నామేమో, లోకాశల వైపు పరిగెత్తుతున్నామేమో. నాయన ఒక్కసారి చూడయ్యా, క్షమించు తండ్రి, క్షమించయ్యా, క్షమించయ్యా. పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధాత్మ కార్యాలు చేయవాడా, స్తోత్రములు. వేవేల దూతలు నేను స్తుతిస్తున్నాయ్యా. నేను చేసిన ఆరాధన నీ పాదాలు సమర్పించాలయ్యా. నీకు ఇష్టమైన తండ్రి స్వీకరించయ్యా. నీ వాక్య ద్వారా మాట్లాడే విధానానికై స్తోత్రములు తండ్రి. నీవు తండ్రి మాట్లాడే ప్రతి మాట తండ్రి హృదయమైన పలక భద్రపరచయ్యా. పరిశుద్ధాత్మ దేవ, స్తోత్రములైనా, స్తోత్రములైనా. నాలో ఉన్న ఇంకనూ తండ్రి, నా హృదయంలో ఉన్నటువంటి అనేక ఆలోచనలు ఇంకనూ నీ వైపు తిప్పలేకపోతున్నావేమో. నా హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన కూడా నీ వైపు తిప్పతిప్పవా. అటువంటి కృప నాకు మాకు భగవంతుడికి దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. మీరే మొత్తం మాట్లాడే విధానానికై స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవా, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రముగా. మీ యొక్క కృపలో తండ్రి ఇంకా తండ్రి మమ్మల్ని ప్రేమించిన విధానానికై స్తోత్రములు. నశించిపోయి ఎప్పుడో నశించవలసిన వారమైనప్పటికీ తండ్రి, మీరు చూపిన ప్రేమకై స్తోత్రములు. మీ యొక్క ప్రేమతో మమ్మల్ని లేవనెత్తిన విధానానికై స్తోత్రములు. యోసేపు అనే తండ్రి నేను ఒంటరిగా ఉన్నామైనా, యాకోబు అనే ఒంటరిగా ఉన్నాము తండ్రి. అయితే యాకోబు మీతో పెరిగిలాడాడయ్యా. యోసేపు ఒంటరిగా ఉన్న స్థితిలో కూడా మీరు చూస్తున్నారనే భయం కలిగి ఉన్నాడయ్యా. అట్టి హృదయాన్ని మాకును నాకును మా అందరికి దయచేయమని చెప్పి ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం దయచేయయ్యా. మీ చిత్తం అయితే తండ్రి, మీ యొక్క సన్నిధిలోనైనా మమ్మల్ని పచ్చని ఒలి వచ్చిన సంఘం అందరినీ నాటి తండ్రి, మీరు రాకడకు సిద్ధపడే విధంగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీ రాజ్యస్వార్థం మమ్మల్ని నిలబెట్టుకోమని, సమస్త గత మహిమ ప్రభావం మీరు చెల్లించుకుంటారని నజరేయుడైన యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పులు కొడతామండి. హల్లెలూయా. ఒకసారి అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా.